ఎలా అంటే మనకి మూవీ స్టార్టింగ్‌లో ఒక అమ్మాయి చుట్టూరు సర్కిల్ ఎలా గీసుంటారో అలాగే గీసుంటుంది ఆ సర్కిల్. అండ్ ఇంటి లోపలికి వస్తాడు. ఒలివర్ రాసిన బుక్‌లో చూస్తాడు. దాంట్లో మీద బర్డ్ అని రాసుంటుంది. దాని అర్థం కాదు యాండీకి. ఇటువైపు మనకి లారెని చూపిస్తారు. తన రూమ్‌లోకి తీసుకొస్తుంది ఒలివర్‌ని. తర్వాత ఆ వీడియోస్‌లో చూస్తూ ఉంటుంది. దెయ్యం పట్టిన మనిషిని ఇంటి బయటికి తీసుకువెళ్తే ఏమవుతుందా అని చెప్పి. ఇంతలోపు తనకి అర్థం కాదు ఏం జరుగుతుందో. అప్పుడే ఒలివర్‌కి మెలుకువ వచ్చి లెగుస్తాడు అండ్ అడుగుతాడు. "ఇక్కడ ఏమైంది? నేను ఎవరిని? నేనిక్కడ ఎందుకున్నాను? నువ్వెవరు?" అని చెప్పి. దాంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. దీనివల్ల లారాకి భయమేసి తను మ్యూజిక్‌ని గట్టిగా పెడుతుంటది. ఎందుకంటే బయట ఉన్న పైపర్‌కి ఇంకా యాండీకి వినిపించకూడదు అని చెప్పి. ఆ వీడియోలో ఇంకా ఉంటుంది. మనిషిని వదిలి వెళ్ళిపోయిన ఆత్మని మళ్ళీ ఎలా తిరిగి రప్పించాలి అని చెప్పి. సో, అలాగే చేస్తుంది. ఒలివర్ తల మీద గీతలు రౌండ్‌గా చుడుతూ ఉంటుంది. దాంతో ఒలివర్ కొంచెం శాంతంగా మాటుస్తాడు. ఎందుకంటే ఆ దెయ్యం తన బాడీలోకి మళ్ళీ వచ్చేస్తుంది. తను యాండీ వాళ్ళ నాన్న జుట్టుని తెచ్చింది కదా! చుప్‌చాప్‌గా అదే ద దెయ్యానికే పెడుతుందనమాట. తను అలాగే తినేస్తుంది. దీనివల్ల మనకి 2 విషయాలు తెలుస్తాయి. యాక్చువల్లీ ఒలివర్ అనాథ కాదు. తనని కావాలని కిడ్నాప్ చేసుకొని తీసుకొచ్చింది లారా. అండ్ ఇంకొకటి మూవీ స్టార్టింగ్‌లో మనకి రికార్డ్ చేసిన వీడియోస్ ఏయైతే ఉన్నాయో, అవి ఈ దెయ్యాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అన్న దాని గురించి ఉండుంటాయనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్‌లో చూపిస్తారు. యాండీ స్నానం చేయడానికి అని వాష్‌రూమ్‌కి వెళ్తాడు. అండ్ అక్కడ వాళ్ళ నాన్న తనకి కనిపించి, "నువ్వు పైపర్‌ని మాత్రం నీళ్ళలో, వానలో తడవనివ్వకు. తను చనిపోతుంది" అని చెప్పుంటారు. దీన్ని చూసాక యాండీకి ఇంకా భయమేస్తుందనమాట. ఇంటి నుంచి ఎలా అయినా సరే బయటికి వెళ్ళిపోవాలని అనుకునేంత లోపే అలాగే కాలు జారి కింద పడిపోతాడు వాష్‌రూమ్‌లోనే. అప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి తను హాస్పిటల్‌లో ఉండుంటాడు. తొందరగా గబగబా తనని పైపని కాపాడాలి అని చెప్పి కంగారులో అరుస్తూ ఉండంగా డాక్టర్స్ ఏమో తనని శాంతి చేయాలని చెప్పి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత లౌరా అక్కడికి వస్తుంది. అండ్ తనతో మొత్తం జరిగిందంతా కూడా చెప్తాడు. లౌరా కంగు తిని ఒకసారిగా తర్వాత అంటుంది. "మీ నాన్న షవర్ చేసేటప్పుడు చనిపోయారు కాబట్టే నీకు ఇలాంటి హాలుసినేషన్స్ వస్తున్నాయి. నువ్వేమీ కంగారు పడకు. నేను పైపర్‌ని వానలో గాని తడవనివ్వను" అని చెప్తుంది. ఆ మాట విన్నాక యాండీకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ లారా మాత్రం పైపర్‌ని పదే పదే వానలోకి తీసుకువెళ్ళి తనని ఆడిపిస్తూ ఉంటుంది. ఇలాగే జరుగుతుంది చాలా సార్లు. తర్వాత తన ఔట్ హౌస్‌లోకి తీసుకెళ్ళి తన కూతురైన కైట్ డ్రెస్‌లు పైపర్‌కి వేస్తుంది. అలా వేయగానే తనకి తన కూతురులాగా అనిపించి చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు తనతో అంటుంది, "నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు" అని. దానికి పైపర్ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత అడుగుతుంది, "నా దగ్గరే ఉండిపోతావా?" అని అడుగుతుంది. కానీ పైపర్ మాత్రం, "మాకు ఆల్రెడీ వేరే ప్లాన్స్ ఉన్నాయి. మేము 3 నెలలు మాత్రమే ఇక్కడ ఉండడానికి వచ్చాం. యాండీ నాకు గార్డియన్‌గా మారతాడు ఈ 3 నెలల్లో. ఒకవేళ కావాలంటే నేను వీకెండ్‌లో వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను" అని అంటుంది. ఆ మాట లారీకి నచ్చదు. ఎందుకంటే పైపర్ తనకి లైఫ్ లాంగ్ కావాల్సి ఉండుంటుంది. అయితే నిన్ను ఒక